హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మైనా స్టైల్ కార్నర్. తెల్లని చర్మం ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దానికోసం ఎన్నో రకాల ఫెయిర్నెస్ క్రీములను వాడుతూ ఉంటారు. కానీ సహజంగా మీ చర్మాన్ని తెల్లగా అందంగా మార్చడం కోసం ఈరోజు నేను పెరుగుతో ఒక మంచి ఫేస్ మాస్క్ తయారు చేయబోతున్నాను. ఈ ఫేస్ మాస్క్ కన్నా ముందు స్క్రబ్బర్ తయారు చేసుకుందాం. ఈ స్క్రబ్బర్ కోసం ముందుగా మనకు కావాలి పెరుగు. న్యాచురల్ స్క్రబ్బర్ కోసం 2 స్పూన్ల పెరుగు తీసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పంచదార వేయాలి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి. మన న్యాచురల్ స్క్రబ్బర్ రెడీ అయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని మీ ముఖం పైన స్క్రబ్ చేయాలి. నేను నా చేతి పైన స్క్రబ్ చేసి చూపిస్తున్నాను. అదేవిధంగా మీరు మీ ముఖం పైన స్క్రబ్ చేస్తూ ఉండాలి. ఇందులో మనం పంచదార వాడాం. పంచదారతో ఈ విధంగా స్క్రబ్ చేయటం వల్ల మన స్కిన్ పోర్స్లో ఉండే ధూళి దుమ్ము తొలగిపోతుంది. అలాగే ఇందులో మనం పెరుగు కూడా యాడ్ చేసాం. పెరుగు సహజంగా స్కిన్ని వైట్గా చేయడంలో ఎంతగానో తోడ్పడుతుంది. అదేవిధంగా మన స్కిన్ పోర్స్లో ఉండే డస్ట్ని రిమూవ్ చేసి మన స్కిన్ని చాలా స్మూత్గా చేస్తుంది. ఈ విధంగా ఈ రెండు కలిపి స్క్రబ్ చేయటం వల్ల మన ఫేస్ పైన ఉండే డెడ్ స్కిన్ రిమూవ్ అవుతుంది. స్కిన్ పోర్స్ ఓపెన్ అవుతాయి. ఈ విధంగా 5 నిమిషాల పాటు స్క్రబ్ చేసి 10 నిమిషాల పాటు ఇలానే వదిలేసేయాలి. ఈ స్క్రబ్బర్ అప్లై చేసిన 10 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కానీ చల్లని నీటితో కానీ మొహాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇది మన ఫస్ట్ ప్రాసెస్ స్క్రబ్బర్. ఇది కంప్లీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మన సెకండ్ ప్రాసెస్ ఫేస్ మాస్క్ ఎలా తయారు చేయాలో చూద్దాం. వైట్నింగ్ ఫేస్ మాస్క్ కోసం మనకు కావాలి 3 టేబుల్ స్పూన్ల పెరుగు. ఇందులో 2 టేబుల్ స్పూన్ల శనగపిండి తీసుకోవాలి. వీటితో పాటు అలోవెరా జెల్, ఇది 1 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. పెరుగులో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి మన స్కిన్ పైన ఉండే బ్యాక్టీరియాను చంపి పింపుల్స్, యాక్నీ లాంటి ప్రాబ్లమ్స్ను దూరం చేస్తాయి. అదేవిధంగా సహజంగా పెరుగు మన చర్మాన్ని తెల్లగా చేస్తుంది. అదేవిధంగా ఇందులో మనం శనగపిండి కూడా వాడాం. శనగపిండి న్యాచురల్ స్క్రబ్బర్గా పనిచేస్తుంది. ఇది మన స్కిన్ పైన ఉండే ట్యాన్, డార్క్ స్కిన్, డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి మన స్కిన్ని చాలా మృదువుగా, కాంతివంతంగా చేస్తుంది. ఇందులో మనం నిమ్మకాయ కూడా వాడాం. నిమ్మరసంలో విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ ఉండటం వల్ల మన స్కిన్ పోర్స్లో ఉండే డస్ట్ని రిమూవ్ చేసి మన స్కిన్ని ఆరోగ్యంగా చేస్తాయి. అలోవెరా జెల్ కూడా ఇందులో యూస్ చేసాం. అలోవెరా జెల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అదేవిధంగా ఈ అలోవెరా జెల్ మన ఫేస్ని చాలా స్మూత్గా, సాఫ్ట్గా చేస్తుంది. పింపుల్, యాక్నీ, పిగ్మెంటేషన్, నల్లని మచ్చలు లాంటి ప్రాబ్లమ్స్ నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఈ విధంగా వీటన్నిటినీ కలిపి ఈ ఫేస్ మాస్క్ను తయారు చేసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న ఈ ఫేస్ మాస్క్ను కొద్దిగా తీసుకొని మీ ముఖానికి, మెడకు అప్లై చేయాలి. నేను నా చేతిపైన అప్లై చేసి చూపిస్తాను. ఈ విధంగా ఈ ఫేస్ మాస్క్ను ముఖానికి అప్లై చేయాలి. స్క్రబ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ విధంగా అప్లై చేస్తే సరిపోతుంది. ఇందులో మనం యూస్ చేసిన పెరుగు మన చర్మాన్ని చాలా స్మూత్గా చేస్తుంది. న్యాచురల్గా స్కిన్ని వైట్నింగ్ చేయటంలో పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. శనగపిండి మన చర్మం పైన ఉండే డెడ్ స్కిన్ని రిమూవ్ చేసి నల్లని మచ్చలను, మొటిమలను కూడా తొలగిస్తుంది. ఈ విధంగా ఈ ఫేస్ మాస్క్ను ముఖానికి అప్లై చేసిన తరువాత 20 నిమిషాల పాటు ఇలానే వదిలేసేయాలి. 20 నిమిషాల తర్వాత చల్లని నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. ఈ స్కిన్ వైట్నింగ్ ఫేస్ మాస్క్ను మొహానికి అప్లై చేయడం వల్ల మీ ముఖం ఎంతో అందంగా, కాంతివంతంగా, తెల్లగా మారుతుంది. అంతేకాకుండా ఈ ఫేస్ మాస్క్తో పాటు నేను ఒక స్క్రబ్బర్ కూడా చెప్పాను. ఒకవేళ మీ మొహం పైన పింపుల్స్ ఉన్నట్లయితే
మీరు పంచదారతో స్క్రబ్ చేయకూడదు. ఈ ఫేస్ మాస్క్ ఒక్కటే ఉపయోగిస్తే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, మీకు ఇన్స్టెంట్ గ్లోయింగ్ అండ్ లైట్నింగ్ స్కిన్ కావాలి అనుకుంటే ఈ ఫేస్ మాస్క్ను తప్పకుండా యూస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.